ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ ఫ్రెండ్. హాయ్ బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఎన్ని గేమ్స్ ఉన్నాయో తెలుసా? అవునా ఫ్రెండ్, మనం నెక్స్ట్ వీక్ వెళ్దాంలే. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, స్నానం చేసి పడుకోండి. ఓకే ఫ్రెండ్. ఫ్రెండ్, ఈ రోజు మేము నీ దగ్గరే పడుకుంటాం. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. వెళ్ళండి. వెళ్ళండమ్మా. సూర్య, అమ్మా భోంచేసావా నాన్న? తిన్నానమ్మా. సరే, రాసుకో నాన్న. అలాగే. అన్నయ్య ఏమో బయటున్నాడు, రాధగారేమో ఇంట్లో ఉన్నారు. అసలు వీళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా లేదా ఇంతకీ? ఉషా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. భోంచేసావా? రాధగారికి భోజనం పెట్టావా? ఇద్దరం తిన్నాం. ఇద్దరూ కలిసే తిన్నారా? ఆవిడ తన గదిలో తింది, నేను హాల్లో కూర్చొని తిన్నాను. సరిపోయింది. ఇంత మాత్రం దానికేనా నేను అంత ప్లాన్ చేసింది? ఏమన్నావు? అబ్బే ఏం లేదన్నయ్య. ఓ, కథ కంటిన్యూ చేస్తున్నావా? ఏది చదవని? ప్రేమ కేవలం 2 అక్షరాల మాటే కావచ్చు, కానీ అది 2 జీవితాలను కలిపే మాయ. ఆ మాయే నాకు జరిగింది. నాకే తెలియకుండా నీతో ప్రేమలో పడటం. ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోవటం. నువ్వు ఎవరికైనా దగ్గరవుతుంటే నేను భరించలేకపోవడం. ఇలా నన్ను నాకే కొత్తగా చూపించింది నీ ప్రేమ. నా మనసులోని మాటని నీకు చెప్పిన క్షణం, నా గతంతో సహా నువ్వు నన్ను స్వాగతించిన క్షణం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కానీ ఇంతలోనే అనుకోని దూరం, చావు అంచుల వరకు వెళ్ళి ఒకరిని ఒకరం బ్రతికించుకున్నాం. అప్పుడే మనం మనుషులమే వేరు కాని ప్రాణం ఒక్కటే అని తెలిసింది. కానీ మనకి ప్రాణమైన మన ప్రేమ పెద్దలకు పరువు సమస్యగా మారింది. నన్ను నిస్సహాయకుడిగా, నమ్మకానికే పరీక్షగా నిలబెట్టింది. మన ప్రేమకిది తెగింపో ముగింపో తెలియట్లేదు. ఎంత బాగా రాసావన్నయ్య. వాళ్ళ ప్రేమని కల్లారా చూస్తున్నట్టుంది. తర్వాత ఏం జరిగిందన్నయ్య? వాళ్ళ ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? చెప్పన్నయ్య. కథలన్నీ ముందే తెలిసిపోతే చదివే ఇంట్రెస్ట్ ఏముంటుంది? వెయిట్ చేయి. అన్నయ్య, నాకు చెప్పొచ్చు కదా. ఉషా, వెళ్ళి ఈ పేపర్ లోపల పెట్టు. వెళ్ళు. సరే సరే, నేను రేపే పోస్ట్ చేసేస్తాను. ఉషా, అమ్మా, ఇవాళ మేము మా ఫ్రెండ్ తో పడుకుంటాం. సరే, వెళ్ళండి. రా అన్నయ్య, పద. ఫ్రెండ్, మేము వచ్చేసాం. వెరీ గుడ్, రండి పడుకోండి. నువ్వు ఇక్కడ పడుకో. ఆకి, నువ్వు వెళ్ళరా.
కార్తీక పౌర్ణమి రాబోతుంది కదా, ఆ రోజు తప్పకుండా వస్తుంది. కర్మ ఫలితం తీరే సమయం ఆసన్నమయ్యింది. దూరమైన బంధం దగ్గరయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. రేపు నిన్ను కలుసుకోబోతున్నానని నాకు నమ్మకంగా అనిపిస్తుందనో. క్షణం ఒక యుగంలా ఉంది. రేపు త్వరగా తెల్లవారి త్వరగా చీకటి పడాలి. నిన్ను చూడాలనో, చూసి తీరాలి. సార్ ఇంకా నిద్రపోలేదేంటి? నా గురించి ఆలోచిస్తున్నారనుకుంటా. ఎందుకు సార్ నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు? నేను మీకేం చేశానని? ఎందుకంటే ప్రేమించానను. నువ్వు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా. గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా. ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధుకావ్యం. లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.